డేవిడ్ గారు వచ్చి ఒక పాట పాడతారు. నెక్స్ట్ సుండిపేట నుంచి వచ్చిన సహోదరుడు డేవిడ్ గారు కూడా ఒక పాట పాడతారు. దేవునికి స్తోత్రం. ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి నీకే గానా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే గానా స్తుతి. సైన్యములకు అధిపతి నీకే గానా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే గానా స్తుతి. నా దేవా యేసయ్యా
తర్వాత విజయవాడ సంఘం నుంచి వచ్చినటువంటి సిస్టర్ రమాదేవి అండ్ లిదియా సిద్ధపడండి. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరగనే నిలిచి నీ పరాక్రమ కార్యములన్. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరగనే నిలిచి నీ పరాక్రమ కార్యములన్. యేసయ్యా నీతో సహజీవనము
లిదియా పాట పాడతారు. తర్వాత స్థానిక సంఘం నుంచి సహోదరుడు అహరోన్ గారు పాడవలసిందిగా కోరుచున్నాం. స్తుతించుడి యెహోవా దేవున్ సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని
సిస్టర్స్. ఈ సమయంలో సహోదరుడు అహరోన్ వచ్చి పాటలు పాడుతాడు. తర్వాత దోర్నాల సంఘం నుంచి వచ్చిన బ్రదర్ జాన్ గారు కూడా సిద్ధపడండి. ఆయన కూడా మన మధ్యన ఉన్నారు. దేవుని యొక్క పాటను పాడతారు. పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిసి బ్రతికించితివి నన్ను. పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుటూ, ఆరాధించెదనిలో జీవించుటూ. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుటూ, ఆరాధించెదనిలో
దోర్నాల సంఘం నుంచి వచ్చినటువంటి బ్రదర్ సహోదరుడు జాన్ గారు కూడా పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు. యేసు ఎవరో మీకెవరో ఎంత గనుడో కనుగొనుడి, యేసు కంటే వేరెవరు ఎందు వెదకిన కనబడరు, యేసు కంటే వేరెవరు ఎందు వెదకిన కనబడరు. హల్లెలూయా వినరాండి, హల్లెలూయా అనరాండి, హల్లెలూయా రారాండి, హల్లెలూయా ఆమేన్. యేసు ఎవరో మీకెవరో ఎంత గనుడో కనుగొనుడి, యేసు కంటే వేరెవరు ఎందు వెదకిన కనబడరు. హల్లెలూయా వినరాండి, హల్లెలూయా అనరాండి, హల్లెలూయా రారాండి, హల్లెలూయా ఆమేన్. అవలవనుడు నా ప్రియుడు, దైవ మహిమ స్వరూపుడు, అవలవనుడు నా ప్రియుడు, దైవ మహిమ స్వరూపుడు, రక్తవర్ణుడు మానవుడై రక్తమొలికెను కలువరిపై, రక్తవర్ణుడు మానవుడై రక్తమొలికెను కలువరిపై. హల్లెలూయా వినరాండి, హల్లెలూయా అనరాండి, హల్లెలూయా రారాండి, హల్లెలూయా ఆమేన్. యేసు ఎవరో మీకెవరో ఎంత గనుడో కనుగొనుడి, యేసు కంటే వేరెవరు ఎందు వెదకిన కనబడరు. హల్లెలూయా వినరాండి, హల్లెలూయా అనరాండి, హల్లెలూయా రారాండి, హల్లెలూయా ఆమేన్. అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు, అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు, ఇతడే నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, ఇతడే నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా
దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. తిరిగి వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ఈ సమయంలో స్థానికంగా ఇక్కడ పరిచర్య చేస్తున్న తమ్ముడు తిమోతి ప్రార్థన చేయగా మన ప్రియులు ఎబెనేజర్ పవిత్ర అన్నయ్య వాక్యం అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడిగా మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మీ పాదస్థంలో చేరి మీ దివ్య నామను తండ్రి సన్నిధించి మేము కనపరిచే కృపనిచ్చినందుకై దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, మీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా మేము తగిన వారము కాము. అలాంటి మమ్మల్ని మా పట్ల కనికరము చూపించి మా పాపములను క్షమించి దేవామం రక్షించి మీ కుమారులుగా మీ స్వాస్యంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి విశేషంగా తండ్రి మీ సన్నిధి ఆవరణంలో మేము చేరి మీ నామాన్ని ఇంతవరకు తండ్రి మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకై ప్రభువా మీకు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సమయంలో తండ్రి మీ జీవవాక్యం కలిగి చూస్తున్నాం తండ్రి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం జీవించుడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించి మీరు సెలవిస్తూ వచ్చారు కనుక తండ్రి మీ యొక్క మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మీ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, అవి వెండి బంగారం కంటే ఎంతో శ్రేష్టమైన మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు కనుక ప్రభువా మీ సేవకుల నోట మీ మాటలు ఉంచి మా హృదయాలను తృప్తిపరచండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించి తండ్రి మా యొక్క జీవితాలు మీ యొక్క ఆగడ కొరకే తండ్రి మేము సిద్ధపరచుకున్నట్టు మీరు మాతో మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి విశేషంగా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి ఎవరైతే ఇక్కడ కూడిన వారిలో మిమ్మల్ని ఎరగిన వారు ఉంటే వారి హృదయాల మీద దర్శించి వారి హృదయాల తండ్రి మీకు ఆలయముగా మార్చి మీరు మాత్రమే తండ్రి భయం పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ సేవకులైన వారిని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారిని బలపరిచి మీరే మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు ప్రభు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. దయచేసి బయట ఎవరు నిలబడొద్దు, చైర్స్ ఖాళీగా ఉన్నాయి, కూర్చోండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మీకందరికీ హృదయపూర్వక శుభములు అలాగే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బహిరంగంగా ఇంతమంది ఈ స్థలంలో కూర్చొని ఉండగా దేవుని సువార్త సందేశాన్ని విందాం. సహాయకరంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం ఒక వచన భాగాన్ని మనం చదువుదాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం వచనం 11 మనం చదువుదాం. లేకపోతే 3వ అధ్యాయం 11వ వచనం, క్షమించండి, 3వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం, 2:11. నేనేమైనాను క్షమించి ఉంటే
సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఆ ఒక్క మాట మనసులో ఉంచుకుందాం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ స్థలంలో చేరువచ్చిన మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నమ్మని వారు ఉన్నారు. ఆయా స్థలాలలో ఈ శబ్దము ద్వారా వింటున్న వారు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడమని, మీ ప్రియ కుమారుణ్ణి మహిమపరచుమని, హెచ్చించుమని మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని మీ చేతులని పాత్రగా, సాధనంగా మీరే ఉపయోగించుకొని మీ నామాన్ని గణపరచుకునమని, ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు తేటగా ప్రత్యక్షపరచబట్టానికి సహాయం చేయమని, నిత్యాగ్నికి వెళుతున్న కొంతమంది అయినా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించడానికి కృపనిమ్మని, క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుని గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక ప్రమాదకరమైన వార్త, చెప్పాలంటే ఇట్స్ ఏ బ్యాడ్ న్యూస్, ఇదొక చెడ్డ వార్త. అదేంటి అంటే, లోకములో శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును గురించి, అంటే మానవుడు ఎదుర్కొంటున్న అతి ప్రమాదకరమైన ఆ శత్రువును గురించి, అతడు చేస్తున్న మోసాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. వీలైతే ఇవాళ రేపు కూడా ఆలోచన చేద్దాం. సువార్త విరివిగా ప్రకటించబడుతున్నా, అంటే మానవుని సమస్యకు విరుగుడు ప్రకటించబడుతూ ఉంది. ప్రకటించబడుతూ ఉన్నా కూడా మార్పు ఎందుకని జరగట్లేదు, మార్పు ఎందుకని కలగట్లేదు? మనం అదే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక ప్రమాదం ఉంది అని, రేపు ఆ సంగతిని మనం విందాం. వీలైతే రేపు రాత్రి ఆ సంగతిని మనం విందాం. కానీ 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మాత్రం రాయబడింది, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని ఉంది. లోకంలో శత్రువు ఉన్నాడు. లోకంలో ఉన్న అతి ప్రమాదకరమైన శత్రువు ఇతను. ఇతనికి బైబిల్ పెట్టిన పేరేంటి అంటే, పక్కనే ఉంటాడు. ఇదే కూడికలో ఇక్కడే పక్కనే ఉంటాడు. ఈ వేదిక దగ్గరే, ఈ సమీపంలోనే వాడి కార్యాలు కనబడుతూనే ఉంటాయి. నేనేం భయపెట్టట్లేదు, ఇది వాస్తవం కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ సువార్త ప్రకటించబడే చోట అపవాది తప్పనిసరిగా పనిచేస్తాడు. 4వ అధ్యాయం చెప్తున్నమాట, దేవుని మహిమా స్వరూపి అయిన సువార్త ప్రకాశం మన హృదయాలలో ప్రకాశింపకుండా నిమిత్తం ఎప్పటికప్పుడు అతను ఏం చేస్తాడు? గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. చాలా ఏండ్లుగా సువార్త వింటూ యేసుక్రీస్తుని గురించి వింటా, ప్రభువును రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఒకవేళ ఈ స్థలంలో ఇంకా ఉన్నారంటే, దానికి కారణం మీ హృదయ కాఠిన్యం మాత్రమే కాదు, జరుగుతున్న మరొక మోసం ఉంది. ఆ మోసాన్ని చాలామంది గుర్తించట్లేదు. దాన్నే మనం ఈ రాత్రి వేళ ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఏంటా మోసం అంటే, అక్కడే మనం చూద్దాం. చూడండి, తంత్రములను ఎరుగని వారము కాము అని అన్నాడు. తంత్రము అంటే అర్థమయ్యేటట్టు మాట్లాడుకోవాలంటే స్కామ్, ఇట్స్ ఏ స్కామ్, మోసం అని అనొచ్చు. తెలియకుండానే ఇక్కడ కూర్చున్న చాలామంది మోసపరచబడుతూనే ఉన్నారు.
మనకు తెలియకుండానే, మనకు అసలు ఆ విషయాలు కూడా మనకు అర్థం కావు, కానీ మనకు తెలియకుండానే మోసగించబడుతున్నాం. మోసపోతున్న వారు ఉన్నారు, నమ్మిన వారు ఉన్నారు, కానీ నమ్మని వారిని గురించి మాట్లాడుతున్నాను. మోసపోతున్న వారు ఉన్నారు. ఈ రాత్రి ఆ సంగతులే ఆలోచన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది చేసింది కూడా మోసమే. వింటున్నారు కదా? మనం ఆలోచన చేస్తున్నది ఏంటంటే, లోకంలో రకరకాల మోసాలు ఉంటాయి. రకరకాల మోసాలు ఉంటాయి. అంటే ఎన్ని మోసాలు అంటే అన్ని మోసాలు ఉన్నాయి. ఈ మోసాలలో అన్నిటికంటే ప్రమాదకరమైన మరొక మోసం ఉంది. ఆ మధ్యకాలంలో ఇవేవి డబ్బుల గురించి కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈజీ మనీ అని. ఈజీ మనీ ద్వారా కొంతమంది మోసం చేశారు. నాకు తెలిసిన వాళ్ళల్లో 14 లక్షల రూపాయలు కోల్పోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన హిమ్ తర్వాత మళ్ళీ కనబడ్డాడు. ఎట్లుంది మీ పరిస్థితి అంటే, పర్లేదన్నా, రికవర్ అయినాయి అన్నాడు. మోసగించబడ్డాడు, తిరిగి దాన్ని సంపాదించుకున్నాడు. భూములు కూడా కొంతమంది మోసపోయారు. స్థలాలు ఉంటాయి కదా, వాటిని కూడా తిరిగి సంపాదించుకున్న వారు ఉన్నారు. బంగారు నష్టపోయిన వారు ఉంటారు. బంగారు విషయంలో కూడా ఇంటికి వచ్చి మోసం చేసి మీకు దాన్ని శుద్ధి చేసిస్తాం, కొత్తగా చేసిస్తామని ఇండ్ల ముందుకు వస్తే, బంగారాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ ఒక 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ బంగారాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇవి నేను చెప్తున్నది ఈ మోసం గురించి కాదు. మానవ జీవితాలలో మానవుని ఆత్మకు కలిగిస్తున్న మోసం, మానవుని ఆత్మకు కలుగుతున్న మోసం. అంటే ఒకసారి గనక మానవుడు మోసగించబడితే, భూమి మీద మానవుడు మోసగించబడి నిత్యాగ్నికి వెళ్ళిపోయిన తరువాత తిరిగి ఆత్మను సంపాదించుకోవటం చాలా కష్టం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అదే ఉంది. ఒక ఆయన భూమి మీద మోసగించబడ్డాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతాళంలో వేయబడ్డాడు. ఒక పర్మిషన్ అడుగుతాడు, ఒక్క అవకాశం ఈ ప్రభువా, కిందికి వెళ్తాను, నాకు 5 మంది సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా మోసంలో బతుకుతున్నారు, యేసు ప్రభు సువార్త అంటే లెక్క చేయట్లేదు, సిలువ సువార్త అంటే హేళన చేస్తూ ఉన్నారు, నేను కిందికి వెళ్తాను, ఒక్క మాట చెప్పేసి వస్తానంటే అనుకూలత లేదు, అవకాశం లేదు. గుర్తుంచుకోండి, రాత్రి వేళ మనకు జరుగుతున్న శత్రువు కలుగు చేస్తున్న మోసం ఆస్తి మోసం కాదు, భూమి మోసం కాదు, బంగారాన్ని మోసం కాదు, భౌతిక సంబంధమైన మోసాలు కాదు. ఆత్మకు మోసం చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాలను మోసగిస్తున్నాడు. మనకు తెలియకుండానే అతని చేత మోసగించబడి నిత్యాగ్నికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. అయ్యా, అమ్మా, ఈ రాత్రి అపవాది చేత మోసగించబడి సువార్తను నిర్లక్ష్యం చేసి యేసుక్రీస్తును అంగీకరించకుండా మరణిస్తే, నీవు అగ్నికి వెళ్తే నువ్వు ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆత్మను తిరిగి సంపాదించుకోలేవు. అగ్నిగుండములో నుండి నీ ఆత్మను తిరిగి సంపాదించుకోలేవు. యుగ యుగాలు అందులో మానవుడు కాలుతూనే ఉండాలి. ఈ రాత్రి ఆలోచన చేయండి. ఒక పెద్ద మోసంలో ఉన్నాం. అతి ప్రమాదకరమైన మోసం అతను చేస్తున్నాడు. అందుకనే అతనికి రాయబడిన పేరేంటంటే, అతని తంత్రములను ఎరుగని వారము కాము అన్నది. ప్రారంభం నుండి, ఆదికాండం 3వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు అతనికి రాయబడిన పేరు అదే. సర్వలోకమును మోసపుచ్చుచు అనే మాట. ప్రకటన గ్రంథంలో లాస్ట్లో అతను పడవేయబడ్డప్పుడు రాసిన మాట ఏంటంటే, లేకపోతే అతని పతనానికి ముందు రాయబడిన మాట ఏంటంటే, అతను సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు. ఇక్కడ నువ్వు మోసపోతున్నావు. ఈ మాటలు వింటున్న చాలామంది మీరు మోసపోతున్నారు. ఇతను చేస్తున్న మోసం ఆత్మలకు కలుగు చేస్తున్న మోసం. ఎలాంటి మోసాన్ని అపవాది మానవులకు కలుగు చేస్తాడు? కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి ఆలోచన చేద్దాం. అతడు మోసగించిన తొలి సందర్భం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. దయచేసి రండి, అక్కడ మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. అపవాది ఎంత మోసగాడో, మన ఆత్మలకు ఎంత మోసం చేస్తున్నాడో ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేద్దాం. 3వ
అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం, లేకపోతే 3వ వచనం నుండి చదువు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు అని అన్నాడు. మీరు చావనే చావరు అన్నాడు. దేవుడేమన్నాడు? చనిపోతారు అన్నాడు. ఇతనేమన్నాడు? మీరు చావనే చావరు అన్నాడు. మొదటి విషయం, అపవాది కలుగు చేసే మొట్టమొదటి మోసం ఏంటంటే, దేవుడు ఇలా ఆజ్ఞాపించాడా? చేయొద్దన్నాడా? ఒట్టిది, ఏం కాదు, చేయొచ్చు, చచ్చిపోతారు మీరు అని ఆజ్ఞాపించాడు కదా ఆయన. అపవాది ఏమంటాడంటే, నో 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 కాదు, మీరు చావనే చావరు అంటాడు. అంటే అతను చేసే మొదటి మోసం వినండి, పాపం మీరనుకున్నంత ప్రమాదకరమైంది కాదు అంటాడు. ఇది అపవాది చేసే మొదటి మోసం. పాపం మీరనుకున్నంత ప్రమాదకరమైంది కాదు. చేస్తే ఏమి చచ్చిపోరు, పాపము చేస్తే ఏమీ చచ్చిపోరు. ఇంకా ఏం చేస్తాడంటే, ఈ మధ్యలో చాలామంది ఏతిస్టులు నాస్తికులు మాట్లాడుతున్న మాటలు, దేవుడంతా దుర్మార్గుడు గాడు, పాపం చేసి చంపేస్తాడా? దేవుడేమి అంత దుర్మార్గుడు గాడు. ఇంకొక లాజిక్ ఏంటో తెలుసా? 70 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చి శాశ్వత కాలం శిక్షిస్తాడట. ఇదేం మంచితం? 70 ఏళ్ళ ఆయుష్నిచ్చి శాశ్వత కాలం శిక్షిస్తాడట. అసలు ఆయన జీవితం ఇవ్వమన్నవాడెవరు, శిక్షించమన్నవాడెవరు అని మాట్లాడుతున్నవారు కూడా ఉన్నారు. దేవుడు అంత దుర్మార్గుడేం కాదు, ఇవన్నీ ఒట్టివి. దేవుడు అంత దుర్మార్గుడు కాదు. దేవుడు మీరు అనుకున్నంత కఠినమైన వాడు కాదు. ఆయన ఏమీ చేయడో, మీకేమీ జరగదు. అందరూ బాగానే ఉన్నారు కదా, ఇంకొంతమందిని చూపిస్తాడు. మీరు చూడండి, ఏండ్ల తరబడి పాపం చేస్తున్నాడు, ఏమన్నా అయిందా? ఒకడు ఒకే పాపములో ఏండ్ల తరబడి వెళ్తున్నాడు, చచ్చిపోయాడా? నెమ్మదిగా ఉన్నాడు కదా, సుఖంగా ఉన్నాడు కదా. పాపం మీకు మిమ్ములను ఏమీ చెయ్యదు. పిల్లరా, ఈ రాత్రి అపవాది కలిగించే అతి పెద్ద మోసంలో మొదటిది ఏంటి అంటే, పాపాన్ని చాలా సులువైందిగా చూపిస్తాడు. పాపం చాలా తేలికైందిగా చూపిస్తాడు. పాపం అంత ప్రమాదకరమైంది కాదు అంటాడు. పాపాన్ని చాలా సులభంగా తేలిగ్గా తీసుకొని ఏండ్ల తరబడి పాపంలో కొనసాగుతున్న వారికి లేరా ఈ రాత్రి? అదేం పెద్ద ప్రమాదం కాదు, అదేం మీకు నాశనం చేయదు, అదేం మిమ్మల్ని చంపదు. ఎవరు చచ్చిపోయారు చూడు, ఎవరు చచ్చిపోయారు? వాళ్ళు బాగులేరా? వీళ్ళు బాగులేరా? పాపమేమి ప్రమాదకరమైంది కాదు. బేస్ పెంచునన్న ట్రబుల్ ఉంది, వినటానికి ఇబ్బందిగా ఉంటుంది. పాపం అంత ప్రమాదకరమైందేమి కాదు. ఇది అపవాది కలుగు చేసే అతి ప్రధానమైన మోసాల్లో అతి పెద్ద మోసం ఇది. పాపం ప్రమాదకరమైంది కాదంటాడు. రాత్రి సోదరుడా, సోదరే, కానీ పాపం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? పాపం ఎంత భయంకరమైందో తెలుసా? ఒక్క మాట మాత్రం జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రికకు రండి. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచనం 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము అని వింటున్నారా ఈ రాత్రి? పాపం ఎంత ప్రమాదకరమైందో ఒక మాట వినండి. అయ్యా, అమ్మా, చాలా తేలిగ్గా చేస్తున్నాం, చాలా సులభంగా చేస్తున్నాం. పాపం చేస్తే ఏమీ కాదనుకుంటున్నాం, నెమ్మదిగానే ఉందిలే అనుకుంటున్నాం, అంతా ప్రశాంతంగానే ఉంది అనుకుంటున్నాం. అయితే వినండి, రాత్రి వేళ పాపం ఎంత ప్రమాదకరమైందో ఈ వాక్యమే చెప్తుంది. నా కూతురుంది, చిన్నప్పుడు చీమ దగ్గరకు వస్తుంటే కూడా భయపడి దగ్గరకు వచ్చేది. నేను అనే మాట ఏంటంటే, అదేం చేస్తుంది నాన్న, కాలుతో తొక్కేసాయి అనేవాడిని. చీమను కాలుతో తొక్కేసాయి అనేవాడిని.
కారణం ఏంటంటే చీమ అంత ప్రమాదకరమైంది ఏమి కాదు. ఒకవేళ మీరు ఇట్లా ఆలోచన చేయండి, అదే నా కూతురు దగ్గరికి ఒక సర్పము దగ్గరకు వచ్చింది అనుకోండి, నేను అదే మాట చెప్తానా? ఈసారి ఇప్పుడు ఎవరు వెళ్తారు? మై సెల్ఫ్, నేనే వెళ్తాను. నేనే కర్ర తీసుకుంటాను, నేనే చంపుతాను. కారణం ఏంటి? శత్రువు చాలా బలమైంది. వినాలి ఈ రాత్రి, పాపమును తీసివేయటానికి దేవుడు ఏ ప్రవక్తను పంపలేదు. శరాపులు, కెరూబులు అనబడిన మహాదూతలను కూడా పంపలేదు. ఆయన ఒక ప్రత్యేకమైన మానవుణ్ణి కూడా భూమి మీదకి పంపలేదు. పాపమును తీసివేయటానికై, పాప నివారణ కొరకై కనిపిస్తున్న భూమి ఆకాశములను తన నోటి మాట చేత కలుగు చేసిన ఆ మహాబలవంతుడైన దేవుడే మానవుడిగా భూలోకానికి దిగిరావాల్సి వచ్చింది. అత్యంత శక్తివంతుడైన దేవుడు తన నోటి మాట చేత సముద్రపు పొంగును అణచినటువంటి దేవుడు, గాలి విసర చేసి సముద్రమును ఆరిపోయేలా చేసిన దేవుడు, కుళ్ళు పట్టిన శవాన్ని సులభంగా తిరిగి సమాధిలో నుండి జీవముతో తిరిగి లేపగలిగిన అతి శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు తానే మానవుడిగా భూలోకానికి దిగి రావాల్సి వచ్చిందంటే పాపం ఎంత ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందైతే సృష్టికర్త మానవుడవుతాడు. దైవజనులు ఒకసారి మాట్లాడుతూ చెప్పారు, పాపం ఎంత ప్రమాదకరమైందంటే సృష్టికర్త ప్రాణాన్నే బలి కోరింది. దేవుడే తన ప్రాణాన్ని బలిగా పెట్టాల్సి వచ్చింది అంటే పాపం ఎంత ప్రమాదకరమైంది. ప్రియులరా దయచేసి వినండి, దేవుడే మానవుడిగా లోకానికి రావటానికి అతి ప్రధానమైన కారణం పాపము యొక్క ప్రమాదకరమైన పరిస్థితి. పాపము యొక్క బలమైన ఆ శత్రువును, లేకపోతే పాపము యొక్క ప్రమాదాన్ని, పాపము యొక్క అతి ప్రమాదకరమైన తీవ్రతను బట్టి ఆయనే మానవుడిగా లోకానికి దిగి రావాల్సి వచ్చింది. రాత్రి ఆలోచన చేస్తారా? కానీ అపవాది ఏమంటాడు తెలుసా? ఏం కాదు, మీరు అనుకునేంత చావనే చావరు, చస్తారా అని అంటే చావరు, నమ్మకపోతే అగ్నికి వెళ్తానంటే వెళ్ళరు. మొదటిది అపవాది కలుగు చేసే మొదటి మోసం, పాపం అంత ప్రమాదకరమైంది కాదంటాడు. కానీ పాపం ప్రమాదకరమైంది అనటానికి యేసుక్రీస్తే మానవుడిగా భూలోకానికి దిగి రావటానికి కారణం. ఒక్కసారి ఆలోచన చేయండి, నీ కొరకు దేవుడే మానవుడయ్యాడు పాప నివారణ కొరకు అంటే పాపం ఎంత ప్రమాదకరమైందైతే ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. పాపం ఎంత ప్రమాదకరమైందైతే యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాల్సి వచ్చింది. అయ్యా, అమ్మా, మీరు నేను అనుకునేంత సులువైంది, సామాన్యమైంది కాదు పాపం. అది అతి ప్రమాదకరమైంది. నీ ఆత్మను శాశ్వతంగా యుగయుగాలు, తరతరాలు అందులోనే అగ్నిలోనే కాలిపోయేటట్టు చేసే అతి ప్రమాదకరమైంది పాపం. రాత్రి ఆలోచించేయండి. ఒకటి, అపవాది చేసే మొదటి మోసం ఏంటి చెప్పండి? పాపం అంత ప్రమాదకరమైంది కాదు అంటాడు. రెండవది 3వ అధ్యాయంలోనే ఉంది, చూడండి, మరొక వచనం చదువుదాం. అదే ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె, మీరే దేవతల వలె ఉందురని దేవునికి తెలియను. ఆయన ఎవరు? దేవుడు. మీరేమవుతారు? దేవతలు అవుతారు. రెండవది ఏంటంటే నిన్ను నీవు నమ్ముకునేటట్టు చేస్తాడు. పాపాన్ని ప్రమాదకరమైంది కాదు అని బోధిస్తాడు. రెండవది నిన్ను నీవు నమ్ముకునేటట్టు చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు అక్కర్లా,
నువ్వే దేవతవు అయిపోతావు. నీకు దేవునితో ఏం పని? ఈ దినాలలో చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి రాకపోవటానికి, దేవుని దగ్గరికి రాకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నీకు దేవునితో ఏం పని? నీకు దేవుడు ఎక్కర్లా. నువ్వు అన్నీ చేయగలవు, నువ్వు ఏమైనా సాధించగలవు. మానవుని జ్ఞానం మీద, మానవుని మేధస్సు మీద, మానవుని బలం మీద తనకు తానే నమ్మకం పుట్టిస్తాడు. తనకు తానే నమ్మకం పుట్టిస్తాడు. నీ మీద నీకు నమ్మకం పుట్టిస్తాడు. నిన్ను నీవు నమ్ముకునేటట్టు చేస్తాడు. నీవు చాలు అంటాడు. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథంలో 12వ కీర్తన 4వ చరణం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి చూద్దాం. 12వ కీర్తన 4వ చరణం. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి. మాకు ప్రభు ఎవడు? మాకు ప్రభు ఎవడు? మా పెదవులు మావి, మాకు దేవుడేం అవసరం? ఒక ఆయన అట్లే అన్నాడు కదా లూకాసు వార్త 12లో, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీవు సమకూర్చుకున్నావు. ఇంకేం కావాలి నీకు? ఏం కావాలి నీకు? తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, అనుభవించడానికి ఆస్తి ఉంది. ఇంకేం చేయగలవు? తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. నీకు దేవుడే అవసరం లేదు, దేవునితో నీకు పనే లేదు. నీకు నీవు బతకగలవు, నీకు నీవు జీవించగలవు. మీరే దేవతలు అవుతారయ్యా. దేవునితో ఏం పని మీకు? మీరే దేవతలు అవుతారు. దేవునితో నాకు ఏ అవసరము లేదు అనే భావన హృదయాలలో పుట్టిస్తాడు. దేవుని అవసరత నా జీవితంలో లేదు, నేనే బ్రతకగలను, నేనే జీవించగలను, నేనే కట్టుకోగలను. ఆయన ఏమంటాడంటే తనే ప్రశ్నిస్తాడు. నేనేమి చేతును అంటాడు, నేను ఈలాగు చేతును అంటాడు. అంటే ప్రశ్న తనదే, పరిష్కారము తన దగ్గర. నాకెవరక్కర్లా, నా జీవితం నాది, నా ఇష్టం, నా జీవితాన్ని నేనే లీడ్ చేసుకోగలను. నాస్తికత్వం పుట్టింది ఇక్కడి నుండే. మానవునికి దేవునితో పని లేదు. అసలు దేవుడు అనేవాడే మానవునికి అక్కర్లేదు. మానవుడే దేవుడు. అసలు మనిషే దేవుడు, మానవుడే దేవుడు. మానవుడే తన జీవితాన్ని తాను పరిపాలించుకోగలడు, తాను అనుకున్నది చేస్తున్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, చంద్రమండలం మీద కాలు పెట్టాం, అంగారకుని మీద కూడా కాలు పెడుతున్నాం. చైనా వాడు కనుగొంటున్నాడంట, కృత్రిమమైన గుండె తయారు చేశాడు. ఒక ఆయన మాట్లాడుతున్నమాట, కృత్రిమ గుండె తయారు చేశాడు. అసలు చచ్చిపోడేకి మానవుడు. గుండె ఆగిపోవడం అనేది, గుండె ఆగిపోకపోతే కిడ్నీలు పోవా, లివర్ పోదా? గుండె ఒకటి కనుక్కుంటే బతికిపోతాడా? అయినా కృత్రిమమైన గుండె మానవుని ప్రాణాన్ని కాపాడుతుందా? బెల్తెషాజరుతో ఒక మాట అంటాడు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఓ మానవుడా, మన మార్గాలన్నీ ఆయన వశమే, మన ప్రాణము ఆయన వశమే. నేను రేపటిని చూడగలను, ఎందుకంటే నా బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? నాకు కోట్ల రూపాయలు ఆస్తుంది సార్, 100 ఏళ్ళు బతుకుతానని చెప్పగలిగి రాసివ్వగలిగిన మానవుడు ఎవరైనా భూమి మీద ఉన్నాడా? నేను అనుకున్నదంతా చేయగలను, నేను అనుకున్నవన్నీ జరిగాయి అని అనుకున్న మానవులు ఎవరైనా ఉన్నారా? మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, విపరీతమైన కోట్లు ఉన్నాయి. ఆయనకు ఒక భయం ఉంది, చచ్చిపోతాననే భయం. దానికి బయట వాళ్ళు చెప్పిన పరిష్కారం ఏంటంటే, నువ్వు బతికినంత కాలం ఎక్కడో ఒకటి ఏదో ఒకటి నువ్వు కడుతూనే ఉండాలి. నీ హోటల్ కడతావా, ఇల్లు కట్టుకుంటావు, కడుతూనే ఉన్నాడు. ఆయనకు చాలన్నది బిల్డింగ్, అది ఒక మహారాజభవనం మాదిరి ఉంటుంది మా జిల్లానే. ఆ హోటల్ 3 స్టార్ హోటల్ కడుతూనే ఉన్నాడు. ఆయన ప్రయత్నం ఏంటంటే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి.
సమస్తం ఉంది, కానీ భయం. పిల్లరా, అపవాది మానవుణ్ణి చేస్తున్న మరొక మోసం ఏంటంటే నిన్ను నీవు నమ్ముకునేటట్టు చేస్తాడు, నీకు దేవుడే అవసరం లేదనేటట్టు చేస్తాడు. ఇది రెండవది. 3వ అధ్యాయం అపవాది కలుగు చేసే మరొక మోసాన్ని చూడండి. మానవుణ్ణి చేస్తున్న మోసం. 1, పాపం నువ్వు అనుకున్నంత ప్రమాదకరమైంది కాదంటాడు. 2వది, నీవే దేవతల వలె మారిపోతావు, నీకు దేవుడే అక్కర్లేదు, నీ జీవితాన్ని నీవు పరిపాలించుకోగలవు అని చెప్తాడు. 3వది చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. ఎలా అనగా, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అన్నది. 3వది, అపవాది కలుగు చేసే మరొక మోసం. అపవాది మనల్ని చేస్తున్న మరొక మోసం. దేవుడు ఇవ్వని దానిపై ఆశ పుట్టిస్తాడు. దేవుడు ఏదైతే ఇవ్వలేదో దాని మీద ఆశ పుట్టిస్తాడు. మీరు ఒక చిన్న ఊరిక లాజికల్గా ఆలోచన చేయండి. ఉదాహరణకి ఏదేను తోటలో 100 పళ్ళు ఉన్నాయనుకుందాం, 100 ఫలాలు ఉన్నాయనుకుందాం. వద్దని చెప్పింది ఎన్ని? ఒక్కటే. మిగిలిన 99 ఎవరివి? అదాంవే, తినొచ్చు. 99 ఫలాలు తినొచ్చు, బట్ ఒక్కటి మాత్రం నువ్వు తినొద్దు అంటాడు. 99 తింటున్న ఆదాముకి హవ్వకు దేవుడు ఒక్కటి ఇవ్వలేదు, ఒకటే. అది నీది కాదు, దట్స్ నాట్ యువర్స్. మానవుని హృదయంలో ఒక ఆశ ఉంటుంది. ఏదైతే తనది కాదో దాని మీద ఆశపడుతుంది. తన దగ్గర ఉన్న దాని మీద అస్సలు ఆశ ఉండదు, అది వ్యక్తి అయినా వస్తువు అయినా. దేవుడు ఇవ్వని దానిపై ఆశ పుట్టిస్తాడు. దేవుడు ఇవ్వనిది ఏంటి? ఆ ఒక్క ఫలమే. మిగిలిన 99 నీవు అనుభవించు అన్నాడు. ఎంత మోసగాడంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎంత మోసగాడంటే ఒక్క ఫలము కొరకు 99 కోల్పోయేలా చేశాడు. ఒక్క దానికోసం 99 ఫలాలు కోల్పోయేలా చేశాడు. ఆదాము ఒక్కదాన్ని తిన్నాడు, కోల్పోయిందని 99. అంటే మిగిలినవన్నీ, ఏదేనులో ఎన్ని ఫలాలు ఉన్నాయో ఫలాలను అన్నిటినీ కోల్పోయాడు. దాదాపు 99 ఫలాలను కోల్పోయాడు. అయ్యా అమ్మా, ఈ రాత్రి ఒక మాట వినండి. దేవుడిచ్చిన సమృద్ధి దేవుడు మన కొరకు అనుగ్రహించింది 99. దేవుడు వద్దని చెప్పింది ఒక్కదాన్ని. ఆయన మనకు కూడా ఒకటిచ్చాడు, ఒకరినిచ్చాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం వచనం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నవి అని అన్నాడు. కొరింథీ పత్రిక 1:31 అంటాడు, 30-31 వచనంలో ఆయన జ్ఞానము, ఆయన పరిశుద్ధతయు, ఆయన సమస్తము ఆయను అని అంటాడు. ఆయన సమస్తం, ఆయనలో సర్వ సమృద్ధి ఉంది. సర్వ మానవాళి కొరకై, అయ్యా అమ్మాయి రాత్రి వినండి, సర్వ మానవాళి కొరకై దేవుడు అనుగ్రహించిన మహాసమృద్ధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వినండి అయ్యా అమ్మా, వినాలి. కానీ ఆ యేసుక్రీస్తు కాక
మిగిలిన వాటన్నిటిపై కోరిక పుట్టిస్తాడు. 99 మీద కోరిక లేదు ఆదాముకు. దేవుడు అనుగ్రహించని ఆ ఒక్క ఫలము మీద కోరిక పుట్టించాడు. యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన వాడు. నీ పాపాన్ని విమోచించగలడు, నీ హృదయానికి నెమ్మది ఇవ్వగలడు, విరిగిన నీ హృదయాన్ని కట్టగలడు, సమస్యల నుండి నిన్ను బయటికి తీసుకురాగలడు, నిత్యాగ్నిని తప్పించి పరలోకాన్ని ఇవ్వగలడు, భూమి మీద పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను నీవు అనుభవించేలా చేయగలడు. యేసుక్రీస్తులో సర్వ సమృద్ధి ఉంది. అయ్యా అమ్మా, ఆయనలో లేనిదంటూ ఏమీ లేదు. కానీ ఆ ఒక్క యేసుక్రీస్తు ప్రభువుపై మనసు లేకుండా చేశాడు. ఆయన కాక అన్నిటిపై మనసు పుట్టిస్తాడు. దేవుడు ఇవ్వని దేనిని? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి దేవుడు కలుగు చేసినవి కావు. నేడు నీవు ప్రేమిస్తున్న పాపం అయ్యా నీకు ఇవ్వలేదు ఆయన. నేడు నువ్వు ఏ పాపములో చిక్కుబడ్డావో, ఏ పాపాన్ని నీ హృదయంలో అమితంగా అనుభవిస్తున్నావో, ఏ పాపములో రహస్యంగా నీవు కొనసాగుతున్నావో అది దేవుడు నీకు ఇవ్వలేదు. అది దేవుడు ఇవ్వనిది. అది నీకు ప్రమాదమని ఇవ్వలేదు. ఒకవేళ ఫలము తింటే ఏమవుతాడు ఆదాము? చనిపోతాడు. దేవుడు ఇవ్వలేదు అంటే అది మనకు ప్రమాదమని అర్థం. అది మన ఆత్మలకు, మన జీవితాలకు నష్టం కలిగిస్తుందని అర్థం. అది ఏదైనా దేవుడు నీకు ఇవ్వలేదా, అది నీకు ప్రమాదం. ప్రమాదం అనే దేవుడు ఆదాముకు ఏమి ఇవ్వలేదు, ఆ ఒక్క ఫలాన్ని ఇవ్వలేదు, మిగిలినవన్నిటినీ ఇచ్చాడు. మోక్షప్రదాత, ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువును సర్వలోకము కొరకై ఆయన ఈ లోకానికి పంపాడు. సర్వమానవాళికి దేవుడు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన బహుమానం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద మనసు లేకుండా మిగిలిన వాటన్నిటిపై మనసు పుట్టిస్తాడు. నేటి మానవ ప్రపంచం చేస్తున్న ఒక పెద్ద తప్పేంటో తెలుసా? దేవుడు ఇచ్చిన యేసుక్రీస్తును నిరాకరించి దేవుడు ఇవ్వని పాపాన్ని అమితంగా ప్రేమిస్తూ నిత్యాగ్నికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. అయ్యా అమ్మా, యేసుక్రీస్తుని నీ కొరకై ఇచ్చాడు. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయనలో సమస్తం ఉంది, ఆయనలో సమృద్ధి ఉంది, ఆయనలో నెమ్మది ఉంది, ఆయనలో ప్రశాంతత ఉంది, ఆయనలో మోక్షం ఉంది, ఆయనలో పాప విమోచనం ఉంది, ఆయన ద్వారా నీ పాపములకు పరిహారం ఉంది. ఆయనలో లేనిదంటూ ఏమీ లేదు. ఆయనలో అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్న యేసుక్రీస్తు కాక ఏమీ లేని ప్రమాదకరమైన పాపాన్ని కోరుకునేలా అపవాది ఒత్తిడి చేస్తాడు, ప్రేరేపిస్తాడు, నిన్ను అటువైపు తీసుకెళ్తాడు. ఇది అపవాది కలుగు చేసే మరొక మోసం. అపవాది మనల్ని చేస్తున్న మరొక మోసం. అయ్యా అమ్మా, ఈ రాత్రి వినండి, ఆయన యేసుక్రీస్తుని నీ కొరకు ఇచ్చాడు. దేవుడు ఏదైతే ఇవ్వలేదో దాని మీద నీకు మనసు పుట్టేలా చేస్తాడు. ఎన్నయ్యాయి? 4 అపవాది మోసాలు వింటున్నారా ఈ రాత్రి? 1, పాపం ప్రమాదకరమైంది ఏం కాదంటాడు. చేస్తే అని చచ్చిపోరు. హ్యాపీగా ఉన్నావు కదా, నీకు ఏ రోగం వచ్చింది, ప్రశాంతంగా ఉన్నావు కదా, బిందాస్ ప్రశాంతంగా నడుస్తుంది కదా లైఫ్ నీది, ఎంజాయ్ చేయి, ఏం కాదు. పాపం ఏమీ చేయదు. చూడు, ఇన్నేళ్ళు బతికిల్లా పాపం చేస్తూ ఏమైంది? ఏం కాలేదు కదా, చేస్తూ ఉండవు. 2, నీకు దేవుడే అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం కొరత ఏర్పడింది? ఆయన నమ్ముకుంటే అదనంగా నీకు వచ్చేదేముంది? హ్యాపీ, బాగానే ఉంది కదా జీవితం. నీకు దేవుడే అక్కర్లేదు. 3వది, ఏదైతే దేవుడు ఇవ్వలేదో దాని మీద ఆశ పుట్టేలా చేస్తాడు. దేవుడు ఇవ్వనిది ఏంటి? పాపం. దేవుడు ఇచ్చినది ఎవరిని? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు మూలన నిలవబడ్డాడు, నిరాకరించబడినవాడుగా, ఎవరు అక్కరలేనివాడుగా. సర్వ సమృద్ధి కలిగిన ఆయన నేడు ప్రపంచం చేత, నీ చేత కూడా నిరాకరించబడుతున్నాడు,
విసిరివేయబడుతున్నాడు, తిరస్కరించబడుతున్నాడు. నీవు కూడా తీసేస్తున్నావు ఆయన్ని, నీవు కూడా నిరాకరిస్తున్నావు ఆయన్ని. నాకు అక్కర్లేదని అనుకుంటున్నావు, కానీ దేవుడు ఇవ్వని అతి ప్రమాదకరమైన పాపాన్ని జుర్రుకుంటున్నావు. పాపం వెంట పరుగులు తీస్తున్నావు. ఒకరోజు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అదే పాపం. ఇది 4వ మోసం. 5వది చూడండి, త్వరగా చూసి దేవుని దాసులకు కూడా సమయాన్ని మనం అప్పగిద్దాం. అపవాది కలుగు చేసే మరొక మోసం 4వది చూడండి. దేవుడు ఇవ్వని దానిపై ఆశ పుట్టిస్తాడు. తర్వాత 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం వచనం 9 చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు అని అన్నాడు. నీవు ఎక్కడున్నావు అని అన్నాడు. ఒక మాట, ఆదామే నేరుగా దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా పొరపాటైంది, తప్పు చేసేసానంటే సరిపోయిండేది. బదులుగా దేవునికి దూరంగా పారిపోవటం అన్నది ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తాడో దేవునికి దూరంగా పారిపోవడం అన్నది మొదలు పెడతాడు. దేవునికి వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన స్వరానికి, ఆయన సన్నిధికి, అన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. చెప్పాలంటే పాపము చేసేవాడికి దేవుని సన్నిధి అసౌకర్యంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉండలేడు. మీరు చూడండి, కొంతమంది కంఫర్టబుల్గా కూర్చోలేరు. నమ్మిన వాళ్ళు కూడా వర్తమానాన్ని కంఫర్టబుల్గా వినలేరు. నీకు ఆయన స్వరం, ఆయన సన్నిధి అసౌకర్యాన్ని కలుగు చేస్తుందంటే నీలో ఏం ప్రారంభమైంది? పాపం ప్రారంభమైందని అర్థం. మానవుడు ఎప్పుడైతే పాపం చేస్తాడో, పాపము చేశాడో, చేసే 4వ మోసం, అపవాది చేసే 4వ మోసం ఏంటంటే, తనకు తానుగా దేవుని దగ్గరికి రావటానికి మనసు ఇవ్వలేదు, ఆదాముకు ప్రేరేపించలేదు కూడా. దేవుడు పిలిచేంతవరకు ఇలా చెప్పనివ్వండి, ఇప్పుడు కాదులే రేపు వెళ్దువులే అంటాడు. ఇప్పుడు కాదులే రేపు వెళ్దువులే. దేవుడు పిలిచేంత వరకు ఆదాము బయటికి రాలేదు, తన తప్పును ఒప్పుకోలేదు. పోనీ ఒప్పుకున్నాడా? నేను కాదు. ఆమె ఒప్పుకుందా? నేను కాదు. ఈ సర్పమే. గుర్తుంచుకోండి, అపవాది యొక్క మరొక తంత్రం ఏంటంటే, పాపాన్ని ఒప్పుకొననివ్వడు మాత్రమే కాదు, ఇప్పుడు కాదు మరొక్కసారి వెళ్దాంలే, పర్లేదు టైం తీసుకో, రేపు వెళ్దువులే, సాకులు చెప్పిస్తాడు. రేపు వెళ్దువులే, రేపు వెళ్దువులే. ఏండ్లు గడిచిపోతున్నాయి, ఏండ్లు గడిచిపోతున్నాయి. ఆయన దగ్గరికి రాకుండా వాయిదా వేసేలా చేసేవాడు అపవాదే. రేపు, ఇప్పుడు కాదు రేపు వెళ్దాంలే, ఇప్పుడు కాదులే రేపు వెళ్దాంలే, ఇప్పుడు కాదులే రేపు వెళ్దాంలే, మళ్ళీ నమ్ముదులే, మళ్ళీ అంగీకరిద్దాంలే. కానీ బైబిల్ ఏమంటది చూడండి, రక్షణ విషయం మాత్రం అది అత్యవసరమైంది ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. రక్షణ అన్నది ఎమర్జెన్సీ. మానవుడు తన పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుని దగ్గరికి రావడం అన్నది అత్యవసరమైనది. ఇప్పుడే కాదు, ఇదే, ఈరోజే. ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు ఇది. అప్పుడెప్పుడో దేవుని దాసులు చెప్పి ఆ చివర్లో ఉపమానాలు చెప్పేవాళ్ళు, నేను భయపెట్టడానికి చెప్పేవారు అనుకునేవాడిని నేను. అంటే ఒకే ఉపమానం ఇద్దరు దేవుని సేవకులు తమదిగా చెప్పుకున్నందుకు నాకు దాని మీద నమ్మకం బుద్ధి పుట్టలేదు. నాకు ఇట్లాంటి అనుభవం ఎదురైంది అని ఇద్దరు సేవకులు నేనే విన్నాను. ఇది నా అనుభవం అని. ఏంటి అనుభవం అంటే, కానీ అది నిజమై ఉండొచ్చు ఖచ్చితంగా. ఎవరిదో విన్నది వీళ్ళది తమదని చెప్పుకున్నారు, కానీ అది నిజమై ఉండొచ్చు.
ఇద్దరు యవనస్తులు ముందు కూర్చొని సువార్త వింటున్నారట. సువార్త వింటూ ఉంటే చాలా ఆసక్తిగా వింటున్నారట. ఇద్దరిలో తప్పకుండా ప్రభువుని నమ్ముకుంటారు ఈ రాత్రి అని అనుకున్నారు. దైవ సేవకులకు గురి ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు బాగా వినేవాళ్ళు, వాళ్ళని చూసి చెప్పేసుకుంటారు అంతే. సహజం అదే జనరల్గా. అన్న కూడా అదే అంటాడు, 300 మంది కాదు నైనా ముగ్గురు మనకు చాలు, 300 మందిలో ముగ్గురు ఇంటుంటారు, ఆ ముగ్గురు కోసం చెప్పాలంటాడు. అందుకని ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నా పెద్దగా పట్టించుకునేది ఏమి ఉండదు. ఆ ముగ్గురు వాళ్ళని ఎత్తుక్కుంటాం, వాళ్ళని చూసుకుంటూ చెప్పేయటమే. ఆయన కూడా ఆ ఇద్దరిని చూసుకుంటూ చెప్పేస్తాడు. ఎవరు సరిగినట్లేదట. ఆ ఇద్దరే వింటుంటే ఈ రాత్రి ఇద్దరు పిల్లలు ప్రభువుని నమ్ముకుంటారు అని అనుకున్నాడు. అయిపోయింది. ఒక్కడు మాత్రం చేతి ముందుకు వచ్చాడు, ఇంకొకటి రాలా. బాధపడ్డాడు. సరే అని మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారట. ఈయనకి ఎక్కడైతే లాడ్జ్ ఇచ్చాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. దారిలో వెళ్తుంటే మొత్తం జనాలంతా గుమిగుడు ఉన్నారట అక్కడ. అరే ఏమైపోయింది అని దిగి చూడమని చెప్పాడు కార్ డ్రైవర్ని. సరే ఎవరో యాక్సిడెంట్ అయింది, తల చితికిపోయింది, పక్కన బైబిల్ పడింది అన్నారట. బైబిల్ పడింది అంటే ఈయనకు అక్కర పుట్టింది. కిందికి వెళ్ళాడు, వెళ్ళి బైబిల్ చూశాడు. తర్వాత అబ్బాయి మొహం చూస్తే ముందు కూర్చొని వాక్యం విన్న ఒక పిల్లడు బైబిల్ తెరిచి అబ్బాయి నేమ్ ఏంటి అని చెప్పి తెరవబోయి చూశాడట. ఆయన తెరిచి చూశాడట. చూస్తే అతని పేరుంది, నేను రక్షించబడిన దినమని రేపేసుకున్నాడు. అంటే ఈ రాత్రి కాదు, నేను రేపు ప్రభువుని నమ్ముకుంటాను. కానీ ఎప్పుడు చనిపోయాడు? రాత్రి. నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలీదు. నేను ఒకటి నమ్ముతాను, పాపములో ఉన్నవాడి ఆయుష్కాలం పెరుగుతుంది అంటే అతని మారు మనసు పొందటానికి దేవుడిస్తున్న అవకాశం ప్రతిదినం అని నేను నమ్ముతాను. నువ్వు పాపములో ఉన్న ఒక్కొక్క దినం నీకు ఆయుష్కాలం పొడిగించబడుతుందంటే అది నువ్వు జీవితాన్ని అనుభవించడానికి కాదు, నీ ఆత్మను కాపాడటానికి, నిన్ను రక్షించటానికి, అగ్నిగుండము నుండి తప్పించటానికి యేసు క్రీస్తు ప్రభువు నీకు ఇస్తున్న ఒక అవకాశం. నీ ఆత్మ రక్షణకై దేవుడిస్తున్న అవకాశం. పొడిగించబడే ప్రతి దినం నీ ఆత్మ రక్షణకై దేవుడు నీకు ఇచ్చే అవకాశం. బతుకుతాననుకున్నాడు, బతకలేదు, మనకు తెలియదు ప్రియులరా. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఏశావు కన్నీళ్లు విడుచుచూ శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడను. మరొకసారి ప్రభు నీతో మాట్లాడకపోవచ్చు, మరొక సువార్త వినే అవకాశం నీకు లభించకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీలో కార్యం జరిగించకపోవచ్చు. రేపు కాదు, ఈ రాత్రే అయ్యా అమ్మా ఈ రాత్రే. కలువరిలో మనందరి అపరాధాల కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలువరి శిలువ బలియాగం నీవు వాయిదా వేసేంత తేలికైంది కాదు, నువ్వు నిర్లక్ష్యం చేసేంత సులభమైంది కాదు. సృష్టికర్త అయిన దేవుడు నీ అపరాధముల నిమిత్తమై, నీ పాప నివారణ కొరకై, నీ పాప ప్రాయశ్చిత్తము కొరకై తన ప్రాణాన్నే బలిగా పెట్టాడు. ఆయనను హృదయములో రక్షకునిగా అంగీకరించడానికి వాయిదా వేయటం న్యాయమా? ఈ రాత్రి ఆలోచన చేయండి. అయ్యా మా ఈ రాత్రైనా ప్రభువు నమ్మండి, ఈ రాత్రైనా ప్రభువు నమ్మండి. అపవాది చేసే మరొక మోసం ఏంటంటే ఇప్పుడు కాదు రేపు వెళ్దూలే అంటాడు. నేను ముగిస్తున్నాను. నాలుగు విన్నాం. ఒకటి, అపవాది తంత్రగొట్టు, వాడు కలుగు చేసే మోసం నీ ఆస్తికి కాదు, నీ ఆరోగ్యానికి కాదు, నీ ఆత్మను మోసం చేస్తాడు. అది ఇర్రిపేరబుల్, తిరిగి నీవు సంపాదించుకోలేవు. ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఇంకేం సంపాదించుకున్నా ఏం ప్రయోజనం? భూమి మీద నీవు ఏమి పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోగలవు. రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా నిత్యాగ్నికి వెళితే మరలా నీ ఆత్మను కాపాడుకోలేవు. అయ్యా అమ్మా, వాడు నీ ఆత్మను మోసం చేస్తున్నాడు, నిత్యాగ్నికి తీసుకెళ్తున్నాడు. ఎలా? 4 విషయాలు విన్నాం. పాపాన్ని చాలా తేలికైందిగా చెప్తాడు, అది అంత ప్రమాదకరమైంది కాదంటాడు. 2 చెప్పండి, రెండవది ఏంటి? పాపం ప్రమాదకరమైంది కాదంటాడు. 2 దేవుడు అవసరం లేదు, నీకు నీవు చాలు అని అంటాడు. 3వది
దేవుడు ఇవ్వని దానిపై ఆశ పుట్టిస్తాడు. దేవుడు ఇచ్చినదేంటి? యేసుక్రీస్తును. దేవుడు అనుగ్రహించిందేంటి? పరలోకాన్ని. అగ్నిగుండం మానవుని కొరకై నియమించబడింది కాదు, అది నీ కొరకు కాదు. నిత్యాగ్ని అన్నది నీ నిమిత్తం కాదు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచింది. అగ్నిగుండం నీ నిమిత్తం కాదు, అది నీకు ఇవ్వలేదు. కానీ నువ్వు దాన్ని కోరుకుంటున్నావు. అయ్యా అమ్మా, దేవుడు ఇచ్చింది ఆ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువును. మనందరినీ కలువరి శిలువలో, మనందరి అపరాధాల కొరకై ఆ కలువరి శిలువలో ఆయనను బలికి అప్పగించాడు. మన పాపములకు రావాల్సిన శిక్షను ఆయనపై మోపాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సర్వలోకానికి బహుమానముగా యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించాడు. ఆయనను మనకు అనుగ్రహించాడు. నువ్వు ఆయనను వద్దని మిగిలిన దాన్నంతటిని కోరుకుంటున్నావు. ఆదాము 99 పండ్లను వదిలేసి దేవుడు ఇవ్వని ఒక్కదాన్ని కోరుకున్నాడు. ఆ పండ్లు కోల్పోయాడు, దీన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తును కోల్పోతే నీవు అన్నీ కోల్పోయినట్లే. రాత్రి ఆయనని నిరాకరించొద్దు, ఆయన శిలువ రక్తాన్ని తిరస్కరించొద్దు. క్రీస్తు ప్రభువును నీ కొరకై ఆయన అనుగ్రహించాడు. ఈరోజు వద్దులే, రేపు వెళ్దువులే అంటాడు. కాదు, ఈ రాత్రి నీవు రక్షించబడాలి. దేవుని ఉద్దేశం అది. రేపు నీకు మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు. ప్రభు నీతో మళ్ళీ మాట్లాడతాడో లేడో కూడా తెలియదు. ప్రభు నిన్ను సంధిస్తున్నప్పుడే, దర్శిస్తున్నప్పుడే ఈ రాత్రి యేసుక్రీస్తుకు మీ హృదయాన్ని ఇవ్వండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఈ సువార్తను ఆత్మల రక్షణ కొరకై తన ఆత్మ ద్వారా ఆయనే కార్యం జరిగించునుగాక. ఈ రాత్రి ఎవరైనా ఈ చక్కని దేవుని వాక్యం ద్వారా ఆకర్షింపబడిన వారు ప్రభువుకి హృదయం ఇవ్వాలని ఇష్టపడితే మీ కుడి హస్తం ఎత్తి చూస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి ప్రభు హృదయం ఇవ్వటానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటే చిన్న స్లిప్లో మీ నేమ్స్ ఇవ్వండి. తర్వాత మీతో మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం. తిరిగి రెండో వర్తమానం దైవ సేవకులకి ఇస్తాం. ఒకసారి లేచి నిలబడితే ముందుకు సర్దుకొని కొన్ని ప్లేసెస్ అక్కడ ఉన్నాయి. వెనక వాళ్ళు రండి, కొద్దిగా ముందుకి రండి. ముందు వాళ్ళు కొద్దిగా కొద్దిగా ముందుకు వచ్చేయండి. అక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఆ సీట్లు ఉన్నాయి. సిస్టర్స్ కూడా గమనించండి. లేచి నిలబడండి, దయచేసి లేచి నిలబడండి. పిల్లలు ముందుకు వచ్చేసేయండి. ఆ జాలి ప్రేమను గమనింపకుందువా, రండి, ముందుకు రండి. ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. సర్దుకోండమ్మా, ఆ సర్దుకోండి. జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా.
పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే ఆ శిల్వపై నీకై మరణ బాధ నొందెను. మీ పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే ఆ శిల్వపై నీకై మరణ బాధ నొందెను. నీ శిక్ష పాపగా రక్షణను చూపగా నీ హృదయ ద్వారమందు వేచియుండెగా నీ రక్షకుండు యేసు నిన్ను పిలచుచుండెను. ఆ ప్రేమ మూర్తి పలుకు ఆలకింపజాలవా నా జాలి ప్రేమను గమనింపకుందువా ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా ఓ సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. ఎంత పాపినైనా గాని యేసు చేరరమ్మనే యేసు చెంత చేరువాని త్రోసివేయ జాలడు. ఎంత పాపినైనా గాని యేసు చేరరమ్మనే యేసు చెంత చేరువాని త్రోసివేయ జాలడు. నీ పాప జీవితం ప్రభు యేసు మార్చగా నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెను. విలువైన రక్తధార ప్రేమ తోడగాచెను. ఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా ఆ జాలి ప్రేమను గమనింపకుందువా ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా ఓ సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. ఓ సోదరా ఓ సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. క్రైస్తవులు దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మన మధ్య దైవ సేవకులు నెల్లూరులో సేవ చేస్తున్న దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. ప్రార్థన చేస్తారు. తదుపరి వెంకటరత్నం అనే వర్తమానం ఇస్తారు. షారోన్ గారు దైవ సేవకులు ప్రే చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా అందరూ తరలి వంచినట్లయితే
సర్వకృపానిధివగు మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువ, నీ శ్రేష్టమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి ఘనమైనటువంటి నామమునకు ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞతలు దేవా మీకు చెల్లించుకుంటున్నాం. నీ పాద సన్నిధిలో చేరి మాధుర్యమైనటువంటి నీ వాక్యం వినటం, వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటం, వాక్య రూపంలోనికి మా జీవితాలని మార్చుకోవటానికి ఈ కడవరి చివరి దినాల్లో ప్రభా మీరు మాకు సంఘము ద్వారా ఇస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటున్నా. మరి గంగపట్నం ప్రాంతంలో ఈ స్థానిక సంఘము ద్వారా అందిస్తున్నటువంటి అద్భుతమైన సువార్త పరిచర్యకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మొదటిగా ప్రియదాసుని ప్రభు మీరు నిలువబెట్టుకొని మరి సాతాను యొక్క తండ్రి మరి కుయుక్తులు తంత్రములను గురించి 4 శ్రేష్టమైన విషయాలు మీరు మాకు గూఢార్థమైన సత్యాలను వెలికి తీసి పరిశుద్ధాత్మదేవ మా మేల్కొలుపు కొరకు మీరు మాతో మాట్లాడినారు తండ్రి. విన్న వాక్యం బిడ్డలందరి హృదయాల్లో మీరు ఫలింపచేయండి. ఆలోచించేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. తదుపరి నాయన పెద్దలు దైవజనులు దేవాదిగోని పక్షం నిలబడి మా అందరి యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకై శ్రేష్టమైనటువంటి మరి సువార్తను అందిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ రాత్రికాల సమయంలో విచ్చేసినటువంటి ప్రియబిడల యొక్క మేల్కొలుపు కొరకు, రక్షణ కొరకు, మారు మనస్సు కొరకు, ఈ ప్రాంతం రక్షణకు వచ్చేదాని కొరకు అవసరమైనటువంటి అమూల్యమైన సత్యాలు నీ దాసుని ద్వారా ప్రభు వెల్లడిపరచమని, నీ దాసుని మీ స్వాధీనం అందించుకొని మీరు మాత్రమే మాట్లాడి మహిం పొందమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. తిరిగి దైవజనుల ద్వారా మన వర్తమానం విందాం.